గ్యారంటీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నిరసన. గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుండి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ నిరసన ర్యాలీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నిరసన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు ఇచ్చి గ్యారంటీ కార్డులు పంచి గెలిచాక అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ వంచిస్తోందని, హామీలను ఎగ్గొట్టి అబద్ధాలను ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుండి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మరియు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గన్ పార్క్ నుండి అసెంబ్లీ వరకు 6 గ్యారంటీలను అమలు చేయాలని నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యమని కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుకా, ఇందిరమ్మ రాజ్యమని కొడుకో. 6 గ్యారెంటీలు, 420 హామీలు, మీరు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇవాళ నీటి మీద రాతలైనవి, నీటి మూటలైనవి తప్ప ఏమీ కాదనే విషయాన్ని మళ్ళొక్కసారి నొక్కి చెబుతాం. శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో, బడ్జెట్లో ఇప్పటికే ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తున్నాం. అడుగడుగున వారికి నిరసన చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజల తరఫున రైతు భరోసా 15,000 అన్నారు, కానీ ఆ రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టారు. ఇవాళ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఉగాది దాటిపోయింది, మరి సంక్రాంతికి ఇవ్వాల్సిన రైతు బంధు ఉగాది వచ్చినా పడతలేదంటే మరి ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎంత తీవ్రంగా ఉన్నదో అందరూ చూస్తూ ఉన్నారు. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి కేవలం 11,900 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ మొంకుతున్న ప్రభుత్వం, అబద్ధాలు చెప్తున్న ప్రభుత్వాన్ని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.